వెల్కమ్ టు ది లియో. సరస్వతి పవర్లో షేర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. ముఖ్యంగా షర్మిలకు షేర్లు బదలాయించడం మీద జగన్మోహన్ రెడ్డి అయితే వెనకడిగేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పేరు మీద, భారతీరెడ్డి పేరు మీద ఉన్నటువంటి షేర్లను సోదరి షర్మిల పేరు మీద గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేయడం జరిగింది. ఇది అన్ని బాగున్నప్పుడు. బట్ ఎప్పుడైతే షర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయిందో ఆ షేర్లు బదలాయించడాన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. వాస్తవానికి పూర్తి స్థాయి బదిలీ జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆస్కారం ఉండేది కాదు. కానీ అప్పటికి పూర్తి స్థాయి బదిలీ జరగకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. ఏమని? ఆ షేర్లు షర్మిల పేరు మీద బదలాయించడం కుదరదు, మా షేర్లు మాకే ఉండాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఈ కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలు, ఒకరి తర్వాత ఒకరు కోర్టుకు వెళ్ళటం, వాదనలు విన్న తర్వాత మరొకరు కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ షేర్ల బదిలీని నిలిపివేస్తూ గతంలో తీర్పు అయితే వచ్చింది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ చెన్నైలోని కంపెనీ లా ట్రిబ్యునల్లో అయితే మళ్ళీ విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. గత కింద కోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పులను నిలిపివేస్తూ ప్రస్తుతం యథాస్థితిని కొనసాగించాలని అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గత తీర్పు ప్రకారం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జరిగి ఆ బదిలీలు, ఆ షేర్ల బదిలీ మొత్తం కూడా నిలిపివేసి వీళ్ళ పేరు మీద ఉంచాలి. కానీ ఇప్పుడు ఏం చేసింది? ఆ వెనక్కి తీసుకోవడాన్ని పూర్తిగా అడ్డుకుంటూ స్టేటస్ కో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సరస్వతి పవర్ కేసులో జగన్కు ఎదురు దెబ్బ. ఎన్సీఎల్టీ ఆదేశాలపై చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టే. వాదనలు పూర్తయ్యే వరకు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు. ఇరు పక్షాలకు స్పష్టం చేసిన ఎన్సీఎల్టీఏ ధర్మాసనం. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటి మీద అయితే స్టే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాదనలు పూర్తయ్యే వరకు ఎవరు కూడా వీటిని వినియోగించుకోవద్దని చెప్పి, హక్కులు వినియోగించుకోవద్దని చెప్పడం జరిగింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డర్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మను పునరుద్ధరిస్తూ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో ఇచ్చింది. వాస్తవానికి గతంలో ఏంటంటే షర్మిల పేరును తీసేస్తూ భారతీరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు కేవలం విజయమ్మ మాత్రమే ఉండేటట్టుగా గతంలో అయితే కింది స్థాయి కోర్టులో ఆదేశాలు రావడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు సవాల్ అయితే చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్పై చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్ మంగళవారం విచారణ జరిపింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో వాదనలు పూర్తయ్యే వరకు ఇరుపక్షాలు కూడా ఎవరు తమ షేర్ హోల్డర్ హక్కులను వినియోగించుకోవద్దని స్పష్టం చేసింది. అసలు కేసు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదం వచ్చిందని ఒకసారి చూద్దాం. సరస్వతి పవర్లో జగన్ తనకు, తన భార్యకు చెందిన షేర్లను తన సోదరి వైఎస్ షర్మిలకు గిఫ్ట్ డీడ్ రూపంలో బదిలీ చేశారు. తర్వాత షర్మిల ఆయనతో విభేదించడంతో ఆమెకి ఇచ్చిన షేర్లను వెనక్కి తీసుకునేందుకు జగన్ హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. షర్మిలకు షేర్లు బదిలీ అక్రమంగా జరిగిందని, దాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ ఏడాది జూలై 29న ఎన్సీఎల్టీ జగన్కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. షేర్లను బహుమతిగా ఇస్తానని మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా జగన్ అంగీకరించినప్పటికీ అసలు షేర్ సర్టిఫికేట్లను అందజేయనందున బదిలీ చట్టబద్ధంగా పూర్తి కాలేదని పేర్కొంది. సరస్వతి పవర్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ను సవరించి జగన్కు 29.88%, భారతీకి 16.30%, విజయలక్ష్మికి 48.99% షేర్ హోల్డర్గా చూపాలని మిగిలిన క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవిగా పేర్కొంది. సో ఇందులో మొత్తంగా నలుగురు ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, విజయమ్మతో పాటు క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు షేర్లు పోగా మిగిలింది దానికి. వాస్తవానికి గతంలో కింది కోర్టు ఏం చెప్పిందంటే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. అంటే షర్మిలకు నేను షేర్లు బదిలీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రిమెంట్ అయితే ఇచ్చాడు. బట్ అగ్రిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా అసలు షేర్ సర్టిఫికేట్లను అందజేయనందున, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి షేర్ సర్టిఫికేట్లను ఈ మెమొరాండం తర్వాత వాటిని షర్మిలకు అందజేయాలి. సో ఈ షేర్ సర్టిఫికేట్లను ఇంకా షర్మిలకు ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రక్రియ జరిగింది కాదు. ఇప్పుడు ఎవరైతే ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే నేను ఇప్పుడు ఇవ్వను అంటున్నాడు కాబట్టి అది ఆ వ్యక్తి ఇష్టంగా మారుతుంది. కాబట్టి షర్మిలకు షేర్లు బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కింది స్థాయి కోర్టు చెబితే దీని మీద షర్మిల, విజయమ్మ ఇద్దరూ కూడా పైకోర్టుకి
వెళ్ళడం జరిగింది. సో చెన్నై కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేసింది, ఈ కింది కోర్టు ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేసి, అంటే ఇది జగన్మోహన్ రెడ్డికే చెందుద్దని ఏదైతే చెప్పిందో దాన్ని హోల్డ్ చేసి, మీరు ప్రస్తుతానికి ఎవరు కూడా షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు, ఫైనల్ తీర్పు తర్వాత మేము ఎవరికి ఎంత చెందుతుంది, దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తేలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కింది కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని పై కోర్టు అయితే తొక్కుపట్టింది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, భారతీరెడ్డికి కావచ్చు, ఇద్దరికి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి మరి సాధారణంగా సరే రాజకీయ కక్షలు వేరు, ఫ్యామిలీ వేరు, మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి షేర్లు గిఫ్ట్ డీడ్గా ఇస్తానన్నమాట వాస్తవం, దానికోసం ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన మాట కూడా వాస్తవం, దానికి విజయమ్మే సాక్ష్యం. కానీ షర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగింది కాబట్టి నేను ఇస్తానన్నవి ఇవ్వను అంటున్నాడు. అంటే ఇక్కడ రాజకీయాన్ని కుటుంబంతో కలిపి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు దాకా ఉన్న విమర్శలు ఏంటి, సొంత కుటుంబంలో తల్లిని చెల్లిని చూసుకోలేని వ్యక్తి బయట రాష్ట్రంలో మహిళల్ని చూస్తాడనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. సరే రాజకీయాలు వేరు, ఆస్తులు వేరు, నేను ఇస్తానన్నా కాబట్టి ఆ మాటకు కట్టుబడి నేను ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాను, తర్వాత తన ఇష్టం తను ఏం చేసుకుంటుందో, రాజకీయంగా ఎదురు తిరగటం అనేది తన వ్యక్తిగత విషయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం ప్రజల్లో ఇది ఉండేది. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఏమనుకుంటున్నారు, ఇదేంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి తల్లి మీద చెల్లి మీద కోర్టుకి వెళ్తున్నాడు, తల్లి మీద చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం ఏంటి, ఈయన 10 మందికి ఆదర్శంగా ఉండాలి, రాజకీయంలో ఉన్నాడు, ఈయన కోర్టుకి వెళ్తే రేపొద్దున బయటకు వచ్చి నీతి కబుర్లు ఈయనేం చెప్తాడు అని సొంత పార్టీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆస్తుంది, ఆ షేర్ల గురించి ఎందుకు ఇంత పట్టు కూర్చుని వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు, ఇదేం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది కదా అని చెప్పి సొంత పార్టీలోనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ఒకసారి అనుకుంటే వెనక దగ్గరేక, తనకు రాజకీయంగా ఎవరు ఎదురొచ్చినా కానీ వారిని ఆర్థికంగా తొక్కువేయడం అనేది జగన్మోహన్ రెడ్డి విధానం. ఈ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే తనకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని ఆర్థికంగా తొక్కేస్తాడు, లేదు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి సహజ నైజం. సో ఇది బయట వ్యక్తుల దగ్గరే కాదు, కుటుంబం దగ్గరనే అదే అప్లై చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు షర్మిల అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఉండకపోతే, జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఉండకపోతే ఈ షేర్ల బదిలీ ఈ పార్టీకి సాఫీగా అయిపోయేది, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో ఒక తండ్రి కొడుకులు వేరువేరు పార్టీలో ఉన్నారు, తల్లి కూతుళ్ళు వేరువేరు పార్టీలో ఉన్నారు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం, ఇవన్నీ రాజకీయాల్లో సహజం ఇవి. సో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు, చెల్లెలేమో తన తండ్రి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉంది, తప్పేముంది అందులో. సో రాజకీయ విభేదాలు వేరు, కుటుంబ ఇది వేరు. జగన్మోహన్ రెడ్డి రెండింటినీ కలిపి చూస్తాడు. మేనల్లుడు పెళ్లికి నిశ్చితార్థానికి వెళ్ళి కనీసం 1 నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి నుంచోలా. చివరికి మేనల్లుడు పెళ్లి జరిగితే ఆ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళా. సరే అప్పుడు ఎన్నికల అడావిడి అని చెప్పి ఏదో వంకపెట్టి తప్పించుకున్నాడు, అది వేరే విషయం. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సరస్వతి వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి కొనసాగుతున్న విజయమ్మ వాటా 99.75%. ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పి రావడం జరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ అలాగే జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయించడంపై యథాస్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకు 99.75% వాటాను కొనసాగించాలని ఆదేశించింది. కానీ వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరుపక్షాలను ఆదేశించింది. రిజిస్టర్లో సభ్యుల పేర్లను సవరించాలంటూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కోర్టు ధిక్కరణ చర్యలేవి కూడా చేపట్టబోమని భారతీరెడ్డి తరపు న్యాయవాది అయితే భారతీరెడ్డి తరపు న్యాయవాది అయితే హామీ ఇచ్చారు. వాస్తవానికి కింది కోర్టు ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి పేర్లు తిరిగి పునరుద్ధరించాలి, షర్మిల పేరు తీసేయాలని చెప్పింది. సో వాస్తవానికి అది జరగలేదు. సో దాని మీద కోర్టు ధిక్కరణకు కూడా వెళ్ళొద్దని చెప్పి, వెళ్ళబోమని చెప్పి నిన్న జగన్ రెడ్డి లాయర్ అయితే తెలిపారు. సరే ఎందుకు అమలు చేయలేదంటే ఆల్రెడీ కేసు పైకోర్టుకి వెళ్ళిపోయింది కాబట్టి అమలు చేయలేదు. దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. విజయమ్మ జనార్దన్ల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్లు దాఖలు చేయగా వాటాల బదలాయింపులను రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలని జూలై 29న తీర్పు వెలువరించింది. ఆ తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్టీఏలో సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ వేరువేరుగా
అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన తర్వాత మంగళవారం ఇచ్చారు. వాస్తవానికి దీని మీద వాదోపవాదాలు ఇంకా పూర్తిగా జరగాల్సి ఉంది. పూర్తి స్థాయి వాదోపవాదాలు అయితే జరగలేదు. కాబట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అయితే ఫైనల్ తీర్పు రావడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి కింది కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఊరట ఉందో ఆ ఊరట అనేది పై కోర్టు లేకుండా అయితే చేసింది. ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలదు. అలాగే ఒకసారి ఇస్తాము అని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్న తర్వాత, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? సాధారణంగా మనం ఎవరిదైనా భూమి కొనాలనుకో ముందు ఒక అగ్రిమెంట్ రాయించుకుంటాం. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయినా, సో పలానా వ్యక్తికి మేము భూమి అమ్మాలనుకుంటున్నాం, సో ఇంత ఖరీదుకి అమ్మాలనుకుంటున్నాం, ఇంతకాలంలో వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటానని మాకు హామీ ఇచ్చారని చెప్పి ఒక అగ్రిమెంట్ రాయించుకుంటాం. సో అలాంటి అగ్రిమెంటే ఇది కూడా. నేను షర్మిలకు నా పేరు మీద, నా భార్య భారతి పేరు మీద ఉన్న షేర్లను నేను షర్మిలకు బదిలీ చేస్తానని చెప్పి ఆల్రెడీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? తన దగ్గర ఉన్న ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి, షేర్ పత్రాలు తీసుకెళ్ళి షర్మిలకు ఇవ్వాలి. సో ఏం జరగలేదంటే షేర్ పత్రాలు ఇవ్వలేదు, అంతే తేడా. మిగిలినవన్నీ అయిపోయినాయి, షేర్ పత్రాలు ఇవ్వలేదు, తేడా. సో ఇక్కడ దాన్నే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడ్డుపుల్ల వేసి మళ్ళీ లేదు నేను మా చెల్లికి ఇవ్వను, నా వాటాలు నాకే కావాలి, మళ్ళీ పైగా అక్రమంగా బదలాయింపు జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయటం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంగీకారంతోనే జరిగింది అది. బట్ రాజకీయంగా షర్మిల ఎదురు తిరగడంతో ఇది అక్రమ బదలాయింపు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి ఈ లావాదేవీల విషయంలో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.